గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ సపోర్ట్ చేస్తున్నారా, సంకనాకిస్తున్నారా? ఇదే టాపిక్. ఒక 10 కుటుంబాలు ఉన్నాయనుకో, వాళ్ళలో 2 కుటుంబాలు బాగా ఐకమత్యంగా ఉన్నారు. మిగతా 8 కుటుంబాలకి వీళ్ళకి కడుపులో మండిద్దనమాట. వీళ్ళిద్దరు ఐకమత్యంగా ఉన్నారు. వీళ్ళు ఎంత ఐకమత్యంగా ఉన్నారంటే వాళ్ళు విడదీయలేంత ఐకమత్యంగా ఉంది. వీళ్ళ ఐకమత్యాన్ని మనం దెబ్బతీయాలి. ఈ 2 కుటుంబాలు ఐకమత్యంగా ఉన్న కుటుంబాలు అక్కా చెల్లెల్లో లేకపోతే అన్నదమ్ములు. వీళ్ళల్లో ఒకడు బాగా ఒక కుటుంబం బాగుంది. ఒక కుటుంబం వాళ్ళని ఫాలో అవుతుంది. ఒక కుటుంబానికి ఒక కుటుంబం సపోర్ట్ చేస్తుంది. వీళ్ళని చూశారు చాలా కాలం చూస్తారు ఈ మిగతా 8 కుటుంబాలు. వీళ్ళ ఐకమత్యాన్ని చూసి సహించలేరు, తట్టుకోలేరు. అబ్బా! వీళ్ళు ఇంత ఒద్దికగా ఉన్నారు అని చెప్పి దీంట్లో వాళ్ళు ఎంచుకుంటారు. దీంట్లో ఈ 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం బాగున్నప్పుడు వీళ్ళందరూ ఫాలో అవుతానే ఉంటారు ఆ కుటుంబాన్ని. భజన చేస్తా ఉంటారు. మీకే మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీరు గొప్పోళ్ళని. ఒకటే భజన. ఈ భజన చేస్తానే ఉంటారు. ఇంకా వీళ్ళకి ఎక్కడ లొకలొకలు పెట్టాలో అర్థం కాదు. మంచిగా నడుస్తుంటారు. మనం భజన చేస్తున్నారులే మనం గొప్పోళ్ళని చెప్పి మనం వీళ్ళందరికీ సహకరిస్తుంటాం. మనం సపోర్ట్ చేసినట్టే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ముందు వీళ్ళిద్దరిని ఎడగొట్టాలి. ఐకమత్యాన్ని దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? రెండో కుటుంబానికి అంతర్గతంగా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేయాలంటే ఏదో ఒక లుకలుక రావాలి కదా! ఈ 2 కుటుంబాలు మొదటి కుటుంబం, రెండో కుటుంబానికి మధ్యలో ఒక చిన్న దేనికాడ ఒక సాట డిస్టర్బెన్స్ అయిద్ది. అంటే అభిప్రాయ భేదాలు. ఇవి వచ్చినప్పుడు ఇంక దానికి అంటే చిన్న రంధ్రం పడితే చెరువు కట్టకి అది పెద్దదై కట్ట దిగిపోయి నీళ్ళు మొత్తం వెళ్ళిపోయి పెద్ద ప్రళయం వస్తది. ఇంక వాళ్ళు ముందు చిన్న రంధ్రాన్ని దాన్ని కొద్దిగా పెద్దది చేయటం మొదలుపెడతారు ముందు. అంటే మంచిగా ఇటుపక్క భజన చేసిన బ్యాచ్ చిన్నంగా అటు పక్కకెళ్తారు. ఎన్ని రోజులు అతను గొప్పోడనుకున్నాం, అతనేం గొప్పోడా? మీరు సపోర్ట్ చేయబట్టి అతను గొప్పోడయ్యాడు. అసలు వాస్తవం చెప్పండి, మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, మీ దగ్గర అది ఉందని ఈ మిగతా 8 మంది ఈ రెండవ కుటుంబం దగ్గరికెళ్ళి వాళ్ళకి బాగా గాలేస్తారు. ఏసేసరికి వాళ్ళకి ఇంకా బాగా ఉత్సాహం పెరిగిపోయి, నిజమా నాలో ఇంత టాలెంట్ ఉందా? నేనింత శక్తివంతున్నా? నిజమే నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నా. అతనిదే పెత్తనం జరుగుతుంది. నేను గొప్పవాడిని నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఇంక నేను ఇంక నేనేందో చూపిస్తాను లెక్కలో యువతలో వీళ్ళు సపోర్ట్ చేసేసరికి ఇతనికి కూడా కొంచెం ఇదైద్ది. అంటే గతంలో జరిగినటువంటి స్నేహ సంబంధాలన్నీ మర్చిపోతారు. మనిషికి ఏంటంటే మనం ఎవరికి వాళ్ళే గొప్పగా ఉండాలనే క్రమంలోనే ఈ భజన బ్యాచ్ దెబ్బ కొడతారు. వాళ్ళు దెబ్బ కొట్టడానికి వాళ్ళకి అవతల వాళ్ళు సపోర్ట్ చేయడానికి కారణం ఏంది? వాళ్ళ మీద ప్రేమ కాదు. అంటే వీళ్ళిద్దరు ఐకమత్యాన్ని ముందు దెబ్బ కొట్టాలి. వీళ్ళిద్దరు గొప్పగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని దెబ్బ కొట్టాలనేది ఉద్దేశం వాళ్ళ మూడవ లక్ష్యం. అది వీళ్ళిద్దరు గ్రహించలేరు. తర్వాత ఇంక ఆ పక్క చేస్తారు. అక్కడ ఇంక భజన మొదలుపెడతారు. అక్కడ భజన మొదలుపెట్టి వాళ్ళు చిన్నంగా ఒక స్థాయికి వచ్చి ఒక రేంజ్‌కి వచ్చి సక్సెస్ కాకపోయేటప్పటికి మళ్ళా మిగతా 8 మందికి వాళ్ళ తర్వాత మూడో స్థాయిలో ఇంకొకరుంటారు. అంటే వాళ్ళ తర్వాత ఎవరున్నారా పై స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో. అంటే మొదటి వ్యక్తిని దెబ్బ కొట్టారు. దానికి రెండో వ్యక్తికి మధ్యలో గొడవ పెట్టారు. ఆ తర్వాత రెండో వ్యక్తిని దెబ్బ కొట్టాలి. మళ్ళా మూడో వాళ్ళు ఎదగాలని కోరికనమాట. ఆ మూడో వారికి మిగతా 7గురు సహాయం చేస్తారు. వీళ్ళకి తెలీదు ఒకరికొకరు దెబ్బ కొడుతున్నారని. అప్పుడు ఆ మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇద్దరు తెలుసుకొని అసలు ఎక్కడ జరిగిందో పొరపాటని వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఈళ్ళు ఇంక మిగతా వాళ్ళు ఆహా! మీరు తెలుసుకున్నారు గదా! ఇంక మీరు ఒకట్లే అని చెప్పి మూడో వ్యక్తి దగ్గరికి పోయి మొత్తం కలిసి సపోర్ట్ చేస్తారక్కడ. అంటే దీన్ని బట్టి అర్థమైందేంది? వాళ్ళకి కావాల్సిందేందంటే ఐకమత్యంది దెబ్బ కొట్టడం. అంటే ఈళ్ళలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ గాదు. ఎవరు పచ్చగా ఉంటే వాళ్ళని పడగొట్టే విధానం అంటారు దీన్ని. దీన్ని భజన అంటారు. ఆ భజన బ్యాచ్‌ని నమ్మారంటే మనం భజన అయిపోయి లాస్ట్‌కి రోడ్డు మీదకొస్తాం. ఎవరిమైనా గానీ. ఇది ఎవరు ఉద్దేశించింది గాదు. జనరల్‌గా కుటుంబాల్లో, గ్రామాల్లో, రాజకీయాల్లో అన్నింటిని జరుగుతానే ఉంటది. తాళం కొట్టే బ్యాచ్ అంటారు. తాళం కొట్టే బ్యాచ్ ఏ పక్కనున్నా ఫస్ట్‌లో బానే ఉంటది. ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఆ తాళం బ్యాచ్ బాగానే ఉంటది. తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. వినకపోతే వాళ్ళు మళ్ళా పోయి ఇంకొకరు తాళం కొడతారు. అక్కడ మళ్ళా అక్కడ పెడతారు మీటింగు. అందువల్ల ఈ తాళం బ్యాచ్‌ని గాని దగ్గరగా రానిచ్చారంటే ఫస్ట్‌లో బాగా తీయగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, పొగడ్తలు మత్తెక్కేస్తాయి. తర్వాత మత్తు దిగిన తర్వాత మనం ఎక్కడుంటాం? మద్యం సేవించినోడు ఎక్కడుంటాడు? మత్తు దిగిన తర్వాత ఏ రోడ్డు మీదో బయలుదేరుతా ఉంటాడు. ఆ మత్తులో ఉన్నంత సేపు ఏమి అర్థం కాదు. మత్తు దిగిన తర్వాత అర్థమైద్ది మనం ఎక్కడున్నామని. అట్టనే అలాంటి మత్తు లెక్కిస్తారు. మత్తు దిగిన తర్వాత మనం అంతా అయిపోయి రోడ్డు మీద ఉంటాం. అందువల్ల ఇలాంటి భజన బ్యాచ్‌తో, తాళం బ్యాచ్‌తో జాగ్రత్తగా లేకపోతే మీరు చాలా ప్రమాదంలో పడతారు. ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో
వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మీరు వాళ్ళతో పలికితే మేము పలకం, మాతో పలికితే మన అభివృద్ధిని మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే, "మీ మంచి కోరుతున్నాం. మీరు మాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ఎక్కడున్నా సరే మీరు సక్సెస్ కావాలి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం" అని అంటారు తప్ప, ఇట్లా డిమాండ్ చేయరు. మీరు మీరు ఆ గ్రూప్‌లోకెళ్తే మేము ఈ గ్రూప్‌లోకెళ్తాం. మీరు ఈ గ్రూప్‌లోకెళ్తే మేము ఆ గ్రూప్‌లోకెళ్తాం. ఇట్లా డిమాండ్ చేయరు. అలాంటి డిమాండ్ చేసేవాళ్ళు స్నేహితులు గాదు, వాళ్ళు బంధువులు గాదు. మన శ్రేయోభిలాషులు మన మంచి కోరతారు. మనకి భజన బ్యాచి మనకి ప్రస్తుతం మంచిగా కోరినా ముందోళ్ళని ఎట్టా బ ముందోళ్ళ దగ్గర ఎట్టా ఇబ్బంది పెట్టి ఇటు వస్తారో రేపు ఇక్కడ ఇబ్బంది పెట్టి మళ్ళీ అటుపోతారు. కావాలంటే చూసుకోండి. ఇట్లాంటి బ్యాచ్ ఎక్కడ నిలకడగా ఉండలేరు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్. ఎప్పుడు ఏదో గొడవ, ఆ గొడవ మీద వాళ్ళు కాలక్షేపం జరుపుకోవడం తప్పనిచ్చి మిగతా వాళ్ళెవరికీ హెల్ప్ చేయరు. ఎవరికీ సపోర్ట్ చేయరు. అందరిని వాడుకుంటారు. ఎవరు పచ్చగున్నా ఓర్వలేరు. మనం సక్సెస్ అవుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళందరూ మన మిత్రులు ఎలా అవుతారు, మన బంధువులు ఎలా అవుతారు, మన స్నేహితులు ఎలా అవుతారు. అందువల్ల భజనల బ్యాచ్‌ని దగ్గరికి రానిచ్చారంటే మనకు అయ్యేది బడిత పూజ, భజన. ఇది ఈ వీడియో నమ్ముకుంటే నమ్ముకుంటే నట్టేట ముంచుతారు. ఈ వీడియో టైటిల్ ఇదే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలు అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదు. జనరల్‌గా మాకు బాల్యం నుంచి జరిగినటువంటి వాటి వల్ల మేము పెట్టుకునే వీడియోలే కానీ ఎవరిని ఉద్దేశించినయో, ఎవరికి సంబంధించినవి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మిత్రమా. సక్సెస్ కావాలంటే ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి. సక్సెస్ కావాలంటే ఒకరిద్దరితో కాదు. మనం ఎదిగే కొద్దీ స్నేహాలు పెరుగుతూ ఉండాలి, పరిచయాలు పెరుగుతుండాలి. అంతేగాని ఒక ముగ్గురితోటో, నలుగురితోటో ఆగిపోతే మన సక్సెస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనం అందరితో కలిసిమెలిసి ఉండగలిగితేనే అందరితో ఏ దశకి ఆ దశకి మనకు ఒకళ్ళు అవసరం అవుతారు. వాళ్ళందరితో మనం ముందుకు పోగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం గానీ, ఒక ముగ్గురు చేతిలోనో, నలుగురు చేతిలోనో, ఒక 10 మంది చేతిలోనో మన జీవితాలు ఆగిపోకూడదు. వాళ్ళ కంట్రోల్‌లో మనం ఉండకూడదు. స్వతంత్రంగా బతకడం నేర్చుకోండి. ఇగ ఈళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అవుతారు. ఆన్‌లైన్ మనకి ఇప్పుడు దీంట్లో లైవ్‌లో ఉన్నాం చూసావా? ఒక 10 మంది వస్తారు బ్యాచ్ ముందు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నచ్చం. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో 10 మంది వస్తారు. ఆగవు లైవ్‌లు ఆగవు. మా లైవ్‌లు 7 నెలల్లో సక్సెస్ అయినాయి. కొంతమంది 6 నెలల్లో సక్సెస్ అవుతాయి. కొంతమంది 3 నెలల్లో సక్సెస్ అవుతాయి. కానీ భజన బ్యాచ్‌ని దగ్గర పెట్టుకుంటే మనం సక్సెస్ కావడం కష్టం. మా వాళ్ళే సక్సెస్ అయ్యారు. మా సపోర్ట్ వల్లే సక్సెస్ అయిన వాళ్ళు ఒకరి వల్ల ఏది కాదండి. ఒక ఇల్లు కట్టాలంటే పునాది కింద గుంత తీసేవాడు ఒకడు, దానికి రాళ్ళు కొట్టి రాళ్ళు తోలేవాడు ఒకడు, దాన్ని కట్టేవాడు ఒకడు, దానికి సిమెంట్ ఇచ్చేవాడు ఒకడు, కంకర, ఇసుక, సువ్వ, మళ్ళా వైరింగ్ సామాన్లు, బేల్దారి మేస్త్రి, ఎలక్ట్రీషియను, రకరకాల కార్పెంటర్ కాంచి, రంగులేసేవాడు కాంచి, ఆఖరికి దారబంధరాలు పూజించేవాళ్ళు కాంచి ఎంతోమంది కష్టపడితే కానీ ఇల్లు పూర్తి కాదు. ఏదో ఇద్దరు, ముగ్గురు, నలుగురు వల్ల అయ్యేది కాదు. ఇవన్నీ అందరి చేతులు కలిస్తేనే అవుతాయి. ఒకరిద్దరి వల్ల ఎప్పుడు ఏది కాదు. చాలామంది అంటారు మా వాళ్ళే, మా వాళ్ళే అని. దాంట్లో కాస్త కోస్త భాగస్వామ్యం అంతే. ఆ కూలీలు వాళ్ళ అవసరానికి వాళ్ళొస్తారు. యజమాని డబ్బులు ఇస్తే పని జరుగుతుంటది. అంతేగాని యజమాని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూలీలు రారు గదా! మా వల్ల జరిగిందనుకోవడానికి. ఒకళ్ళకొకళ్ళకి అవసరం ఉంటది. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉంటది. అంతేగాని ఎవరికెవరు సపోర్ట్ చేయరు. ఇక్కడ అవసరాలు, అవకాశవాదాలే గాని స్నేహము అయ్యనేది అన్ని స్వార్థం ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఇక్కడ. ఆ మాట అంటే ఒప్పుకోరు గానీ వాస్తవంగా అయితే ఒకరికొకరికి ఎవ్వరు సపోర్ట్ చేయరండి. ఇది. ఈ సత్యాన్ని తెలుసుకోండి. సక్సెస్ అవుతారు. ఇండిపెండెంట్‌గా బతకండి. అందరిని కలుపుకొని పోవాలంటే మటుకు ఫస్ట్‌లో మనం పీఠం ఎక్కిన తర్వాత ఈళ్ళీళ్ళు ఒప్పందాలు కుదరక పక్కకెళ్ళినప్పుడు నాలుగు కుర్చీలు లాగితే కింద పడిపోతాం. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.